ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. రైతుల నుంచి అంత భూమిని మనం సేకరించినప్పుడు ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యత ఉండాలి? 33,000 ఎకరాలు ఈవెన్ స్వచ్ఛందంగా ఇచ్చారు, నేను వాళ్ళు కాదంటలా. వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? ఒకవేళ ప్రభుత్వాలు మారినా, ఈ రోజు ఎవరు మారినా, ఎవరు చేసిన ఏ ప్రభుత్వం రావచ్చు, కానీ బేసిక్ గా రాజధాని కావాలి అని సంతోషంగా ఇచ్చిన వాళ్ళని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు వచ్చినా, ఇంకొక పాలసీలు మారినా, ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతుకి. ఆ బాధ్యతని ఎలాగ మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది. 2019 ఎలక్షన్స్ రిజల్ట్ స్పెషల్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కని వెని ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. జనసేన మీకు అండగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ, రైతు కూలీలకు కానీ, ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని
ఈ రోజున ఉండకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. కేవలం తన పార్టీని గెలిపించుకోవడమే కాదు, కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీన్ని బలపరచవలసిందిగా సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది.